అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ గురించి ఇప్పుడు అందిన తాజా సమాచారం. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే క్యాష్‌లెస్ వైద్యం ఇక యూజ్‌లెస్. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల నోట వినిపిస్తున్న ఆవేదనాభరిత నినాదం. అత్యవసర సమయాల్లో ఆదుకుంటుందని ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ పూర్తిగా అటకెక్కింది. ఈహెచ్ఎస్ కార్డు చూపిస్తే కార్పొరేట్ హాస్పిటల్స్ వైద్యం చేయడానికి నిరాకరిస్తూ ఉండడంతో ఉద్యోగులు అప్పులు చేసి లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిన దుస్థితి నెలకొంది. అందరి నగదు రహిత సేవలు, ఆసుపత్రుల బకాయిలే కారణం. ఈహెచ్ఎస్ పథకం కింద సుమారు 5,50,000 మంది ఉద్యోగులు, పెన్షనర్లు మరియు వారి కుటుంబ సభ్యులతో కలిపి దాదాపుగా 20 లక్షల మందికి పైగా లబ్ధిదారులున్నారు. ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం లబ్ధిదారులు ఈహెచ్ఎస్ కార్డు చూపిస్తే ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటల్స్‌లో పైసా చెల్లించకుండా ఉచితంగా నగదురహిత వైద్యం పొందడం. ఆ వైద్యానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే నేరుగా ఆసుపత్రులకు చెల్లిస్తుంది. అయితే ప్రభుత్వాలు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో ఈ పథకం నీరుగారిపోయింది. ఉద్యోగ సంఘాల అంచనా ప్రకారం తెలంగాణలోనే ప్రభుత్వ నెట్వర్క్ హాస్పిటల్స్‌కు దాదాపు 500 కోట్ల మేర బకాయి పడింది. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఫలితంగా ఆసుపత్రుల యాజమాన్యాలు ఈహెచ్ఎస్ రోగులను చేర్చుకోవడానికి ససేమిరా అంటున్నాయి. డబ్బులు కడితేనే అడ్మిషన్ అని తేల్చి చెబుతూ ఉండడంతో ఉద్యోగులు గత్యంతరం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రీయింబర్స్‌మెంట్ ఒక ప్రవాసం. నగదు రహిత వైద్యం అందకపోవడంతో ఉద్యోగులు సొంత డబ్బులతో వైద్యం చేయించుకొని ఆ బిల్లులను రీయింబర్స్‌మెంట్ కోసం ప్రభుత్వానికి సమర్పిస్తున్నారు. కానీ ఇక్కడ వారికి చుక్కెదురైంది. భారీ కోతలు. మేము 10,00,000 బిల్లు కడితే ప్రభుత్వం కేవలం 1.5 లక్షలు మాత్రమే తిరిగి ఇస్తోంది. మిగిలిన మొత్తం మా నెత్తిన పడుతోంది అని ఉద్యోగులు వాపోతున్నారు. తీవ్ర జాప్యం. అరాకొర మొత్తం కూడా వెంటనే రావటం లేదు. బిల్లులు సమర్పించిన తర్వాత 6 నెలల నుంచి 2 ఏళ్ల వరకు సమయం పడుతోందని, ఈలోపు తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక నరకం చూస్తున్నామని ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక ఉద్యోగి ఆవేదన. తెలంగాణ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి బుర్రా రమేష్ తన అనుభవాన్ని వివరిస్తూ, మా అమ్మగారికి కంటి వైద్యం కోసం 28,000 ఖర్చు పెట్టాను. రీయింబర్స్‌మెంట్ కింద బిల్లులు పెడితే ఏడాది తర్వాత కేవలం 12,000 మాత్రమే తిరిగి వచ్చాయి. ప్రభుత్వం హామీ ఇచ్చిన నగదురహిత చికిత్స అందిస్తేనే మాకు ప్రయోజనమని పేర్కొన్నారు. అలాగే ప్రైవేటు బీమా వైపు ఉద్యోగులు. ప్రభుత్వ పథకంపై నమ్మకం కోల్పోయిన ఉద్యోగులు తమ ఆరోగ్య భద్రత కోసం ప్రైవేటు ఆరోగ్య బీమా పాలసీలను ఆశ్రయిస్తున్నారు. ఇందుకోసం ఏటా 20,000 నుంచి 50,000 వరకు అదనంగా ప్రీమియంలు చెల్లించాల్సి వస్తోందని, ఇది తమపై మరింత ఆర్థిక భారమని వారంటున్నారు. ఇకపోతే విఫలమైన కాంట్రిబ్యూటరీ విధానము. కొన్నేళ్లుగా ఈ సమస్య కొనసాగుతున్నా ప్రభుత్వాలు పూర్తిస్థాయి పరిష్కారం కనుగొనడంలో విఫలమవుతున్నాయి. ఉద్యోగుల జీతాల నుంచి కొంత మొత్తాన్ని మినహాయించి ప్రభుత్వం కూడా అంతే మొత్తాన్ని కలిపి ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ సీహెచ్ఎస్ పద్ధతిని అమలు చేయాలనే డిమాండ్ ఉన్నప్పటికీ దానిపై ప్రభుత్వాలు ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వాలు ఇప్పటికేమైనా స్పందించి ఆసుపత్రుల బకాయిలను తక్షణమే చెల్లించి ఈహెచ్ఎస్ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని, రీయింబర్స్‌మెంట్ ప్రక్రియను సులభతరం చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ముఖ్య డిమాండ్స్ ఏంటంటే ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ అటకెక్కింది. నగదు రహిత వైద్యం పేరుకే పరిమితం. ఆసుపత్రులకు ప్రభుత్వం వందల కోట్ల బకాయిలు చెల్లించలేకపోవడంతో కార్పొరేట్ హాస్పిటల్స్‌ల మొండి వైఖరి. సొంత డబ్బులతో వైద్యం, రీయింబర్స్‌మెంట్‌లో భారీ కోతలతో ఉద్యోగులు, పెన్షనర్ల తీవ్ర ఆవేదన. ఈహెచ్ఎస్ విఫలమవడంతో ప్రైవేటు ఆరోగ్య బీమా వైపు మొగ్గు చూపుతున్న ఉద్యోగ వర్గాలు. ఉద్యోగుల పాలిట యూజ్‌లెస్ ఈహెచ్ఎస్. అందని నగదు రహిత వైద్యం, అందని రీయింబర్స్‌మెంట్ లాగైతే ఉంటోంది.